ఇది విజయనగరం జిల్లా శృంగారపుకోట మేజర్ పంచాయతీ. ఇది జగన్ గారి గవర్నమెంట్లో ఇచ్చినటువంటి కాలనీ అనమాట. సుమారు 1000 ఇళ్ళ దాకా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాలనీలు అప్పుడు అంటే గవర్నమెంట్ అధికారంగా ఏం పేరు పెట్టలేదు, కానీ జగన్ కాలనీ జగన్ ఇచ్చారు కాబట్టి అని చెప్పేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పుంజగిరి కాలనీగా వాళ్ళు బోర్డులు గట్టా పెట్టించడం జరిగింది. కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం కొంచెం వెనుకంజ వేస్తున్నారు, ఎందుకు నాకు తెలియటం లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ కాలువలో ఈ నిర్మాణం ఎలా ఉంది అనేది మీద మీకు విజువల్స్లో చూడవచ్చు. 12 లక్షల రూపాయల విలువైన పంచాయతీ నిధులతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డ్రైనేజ్ని నిర్మించారు కూటమి ప్రభుత్వం వాళ్ళే. అయితే ఇందులో ఎంత క్వాలిటీ ఇచ్చారు అనేది ఇప్పుడు మీరు విజువల్స్లో చూడవచ్చు. 12 లక్షల రూపాయలు అక్షరాల. ఈ కాలువకి సంబంధించి ఇక్కడ మట్టి తీసినప్పుడు ఈ మట్టి అంతా కూడా ట్రాక్టర్ల ద్వారా వేరే చోటుకి అమ్మేయడం, తీసుకెళ్ళిపోవడం, డంపింగ్ చేసేసారు. ఇక్కడ బోర్డు ప్లేస్ ఉంది, పక్కన వేయచ్చు. కానీ ఈ గోడ ఉన్నది చూసారా, ఇప్పుడు మీకు విజువల్స్లో కనబడుతున్నాయి ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేయలేదు. ఈ వర్షాకాలం నీరంతా కూడా కాలువలోకి వెళ్లకుండా ఈ పక్కన కోరేసి అది పెద్ద గొయ్యిలాగా అయిపోవడం, పిల్లలు పడిపోవడం, లేదంటే ఏమైనా పెద్ద ఆటోలు గట్ట వస్తే అది అలాగా క్రమేపీ గోడ పగిలిపోవడం, ప్రమాదాలు జరిగి ఆ గోడ వైపు వెహికల్స్ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. దీనికి యాక్చువల్గా పైన ప్లాస్టింగ్ కూడా చేయాలండి. ప్లాస్టింగ్ కూడా చేయలేదు, ప్లస్ ఇక్కడ మట్టి కూడా ఫిల్ చేయలేదు. అంటే మరి ఎలా నిర్మించారు, అసలు దీనికి ఎలా బిల్లులు చేస్తున్నారు, పంచాయతీ అధికారులే బదులు చెప్పాలి. అది ఈ కాలనీకి మౌలిక సదుపాయాలు కూటమి ప్రభుత్వం కల్పిస్తామని చెప్పింది. ఎమ్మెల్యే గారు వచ్చారు, మేళతాళాలతో వాళ్ళకి పాపం కాలనీ వాసులు ఆహ్వానం పలికారు, ఇవన్నీ చేశారు. ఆ రోడ్డు మాత్రం మెయిన్ రోడ్డు అయినా కనీసం నిర్మించలేదు. మాలాంటి వాళ్ళు జర్నలిస్టులు ఎవరైనా మాట్లాడితే ఇగో ఈ జర్నలిస్టు గొడవ పెడుతున్నాడు, లేకపోతే ఇగో వీడి వల్ల ఈ రోడ్లు రావటం లేదు, ఆయన వల్ల మేము రోడ్లు వేయటం లేదని గ్లోబల్ ప్రచారాలు చేయడాలు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే దీనికి లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో అనధికార లేఅవుట్లకి దానికి కుటుంబాలు కార్లు తిరిగే వాళ్ళకేమో వీళ్ళు రోడ్లు కల్పిస్తారు. ఇలాంటి పేదరికంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలనీస్కి మాత్రం మౌలిక సదుపాయాలు కల్పించడం వీళ్ళు వెనుకంజ వేస్తారు. అందులో పాలిటిక్స్. పోనీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఉందంటే వాళ్ళైతే కనుమరుగైపోయారు. ఎస్కోట్లోని ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు మళ్ళీ ఓట్ల రాజకీయం ఇది అంతా కూడా అంతా లాలూచీ రాజకీయాలు అయిపోయాయి అనమాట. అంతా కూడా అంటే తెర వెనుక వైసీపీ టీడీపీ ఒకే పందంలో నడవడం జరుగుతుంది. అందుకే కనీసం ప్రతిపక్ష పార్టీ అయినా పట్టించుకోవాలి కదా. అస్సలు ఏ నాయకుడు కూడా స్పందించడు. వీళ్ళంతా కూడా తెర వెనుక ఒకే రకంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా ఇలాగే చేస్తారు వాళ్ళు కూడా. అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఒక మంచి పని చేశారు, కాలనీ ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈలోపు గవర్నమెంట్ మారిపోయింది. లేదంటే వాళ్ళు గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చేసింది కాబట్టి ప్రాజెక్టు కొంచెం ఫాస్ట్గా జరిగేది, పేదలకు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినంత వివక్ష చూపిస్తున్నారు దీని మీద. ప్రశ్నించే వాళ్ళ మీద కూడా పాలిటిక్స్ చేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఎప్పటికైనా సరే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా క్వశ్చన్ చేస్తున్నాను. అటువంటి వాళ్ళు అయినా సరే పేదల పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం జరగాలి, కాలనీకి తొందరగా రోడ్లు వేయడానికి ఒక మంచి ఆలోచన చేస్తారని కోరుకుంటున్నాను.